నమస్తే. నేను మీ అశ్విని కుమార్. బీజేపీ ఉత్తరాది పార్టీ, నార్త్ ఇండియన్ పార్టీ అని ఒక అపోహ అయితే పూర్తిగా ఉంది. ఉత్తర భారతదేశానికి చెందిన పార్టీ అని, దక్షిణాదికి చెందిన పార్టీలు బాగా ప్రచారం చేస్తూ ఉంటాయి. కానీ సంఖ్యలు చూస్తే ఒకసారి పూర్తిగా దానికి విభిన్నంగా ఉంది, వ్యతిరేకంగా ఉంది. ఉత్తర భారతదేశంలోనే కాకుండా భారతదేశంలో 6 జోన్స్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇవన్నీ అన్నీ తీసుకున్నా కూడా బీజేపీ కాంగ్రెస్ కంటే చాలా క్లియర్గా ముందంజలో ఉంది. ఇండియా కూటమి కాంగ్రెస్ ఎలియన్స్ పూర్తిగా విచ్ఛిన్నమయ్యాక దాని మిత్రపక్షాలు కూడా లేకుండా పోతున్నాయి రోజు రోజుకి. ఇలాంటప్పుడు మనం ఒకసారి ఐఎన్సీ కేవలం 4 రాష్ట్రాల్లోనే పరిపాలిస్తుంది. బీజేపీ సొంతంగా 17 రాష్ట్రాలు, అట్లాగే బీజేపీ కూటమి చూస్తే 22 రాష్ట్రాలు, ఒక యూనియన్ టెరిటరీ ప్రస్తుతానికి ఇండియాలో, భారతదేశంలో పరిపాలిస్తున్నాయి. కేవలం కాంగ్రెస్ 4 రాష్ట్రాలకే పరిమితమైంది. ఇంకా దక్షిణాదిన, ముఖ్యంగా దక్షిణాది గురించి మాట్లాడుకోవాలి. చాలా వరకు బీజేపీ అభిమానులు ఎక్కువగా ఎప్పుడూ సాధించలేనిది బెంగాల్లో గెలిచారు, కమ్యూనిస్టులు కంచుకోటైన త్రిపురలో గెలిచారు, అస్సాంలో హ్యాట్రిక్ గెలిచారు, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటారు. తెలంగాణలో, దక్షిణాదిన ముఖ్యంగా కర్ణాటకలో అన్న గెలిచారు, తెలంగాణలో ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు బీజేపీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ. కానీ దక్షిణ భారతదేశంలో మనం ఒకసారి కాంగ్రెస్కి ఎక్కువ బలం ఉందా, బీజేపీకి ఎక్కువ బలం ఉందా? నిజంగానే బీజేపీకి దక్షిణాదిన పట్టు లేదా అంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే మనం ఆంధ్రప్రదేశ్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని 2004 నుంచి 14 దాకా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క లోక్సభ స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఒక్క రాజ్యసభ స్థానం కూడా లేదు. పూర్తిగా డౌన్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ. కర్ణాటకలో చూస్తే మనం 21వ శతాబ్దం మొత్తం కూడా కాంగ్రెస్ ఎప్పుడూ కూడా లోక్సభకి సంబంధించి 2 అంకెల పైన గెలవలేదు. తెలంగాణలో చూస్తున్నాము 2014 నుంచి బీజేపీ తన స్థానాలు పెంచుకుంటూ వెళ్తోంది. కాంగ్రెస్ 2014 నుంచి డౌన్ అయింది. 2024లో బీజేపీతో సమానంగానే సీట్లు సాధించింది. బీజేపీ కన్నా ఎక్కువ ఎక్కడా కూడా లేదు తెలంగాణలో. తమిళనాడులో చూస్తే మనం 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్స్ పరంగా చూస్తే కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ ఎక్కువ ఓట్లు సాధించింది. పుదుచ్చేరిలో బీజేపీ ప్రస్తుతం రెండోసారి అసెంబ్లీ కైవసం చేసుకుంది. కేరళలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కూడా సొంతంగా ఎప్పుడూ కూడా మెజారిటీ గెలవలేదు, ఎప్పుడూ కూటమితో ఎలియన్స్తోనే వెళ్ళటమే. దక్షిణాదిలో మనం కాంగ్రెస్ బలం ఎక్కడుంది అని జాగ్రత్తగా చూస్తే భారతీయ మహాసముద్రం అడుగుదాకా వెతకాల్సి వస్తుంది. దక్షిణాదికి సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ బలం చూస్తే ఇంకా చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి, బీజేపీ పరిస్థితి ఏంటి అని. దాని గురించి చెప్పే ముందు ఒక మ్యాప్ ఒకటి పెడతాను, ఇమేజ్ చాలా క్లియర్గా చూడొచ్చు. అందులో మనం బీజేపీ కాంగ్రెస్ని ఎట్లా అవుట్ పర్ఫామ్ చేసింది, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్ని ఓట్లు ఎక్కువ పడినాయి కాంగ్రెస్ కన్నా, ఇవన్నీ కూడా. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అని చెప్పచ్చు కాంగ్రెస్ కంటే, వీటన్నిటికంటే. తెలంగాణకు సంబంధించి చాలా లుసుగులు, అంతర్గత విభేదాలు ఇవన్నీ నడుస్తున్నంత కాలం తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం కల. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. మిగతా రాష్ట్రాల్లో బీజేపీ వచ్చిన అన్ని చోట్ల కూడా ఆ యూనిటీ వేరు. తెలంగాణకు వచ్చేటప్పుడు దానికి చాలా లెక్కలు చాలా కనబడుతూ ఉంటాయి, నెగిటివ్ ఇంపాక్ట్స్ ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్య పెట్రోలు, డీజిల్ రేట్లు పెరిగినప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకంగా రేట్లు పెంచారు అని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు ఇవి చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్ ఎంత ఉంది, బీజేపీ రూల్ చేస్తున్న రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ఎంత ఉంది, మీరు ఇక్కడ ఎందుకు తగ్గించుకోవట్లేదని స్టేట్మెంట్స్ ఎవరు ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి ఇవ్వలేదు. అందులో విఫలమయ్యారు. ఇలాంటి ఇన్సిడెంట్సే చాలా ఉన్నాయి. కేంద్రం ఏమిచ్చింది తెలంగాణకని అంతకుముందు పరిపాలించిన బీఆర్ఎస్ కానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వీళ్ళు అడుగుతున్నప్పుడు ఫ్యాక్ట్స్తో ఎంపీలు ఎప్పుడూ కూడా ముందుకు రారు. కలిసికట్టుగా 8 మంది ఎంపీలు ఎక్కడ కూడా మనం ప్రెస్ మీట్ పెట్టడం చూడడం, ఏ ఎంపీగా ఎంపీ వాళ్ళ నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక స్టేట్మెంటు
ఇవ్వటమే తప్ప కలిసికట్టుగా పోరాడిందే లేదు ప్రస్తుతం ఇప్పటిదాకా తెలంగాణలో. పైకి మాత్రం అందరూ కలిసి ఉన్నట్టు కనబడతారు, లోపల మాత్రం ఎవరి రాజకీయాలు వాళ్ళవే. ఈ విషయంలో ఈ స్టేట్మెంట్ ఇవ్వటంలో ఎక్కడా కూడా సంకోచం లేదు, మొహమాటం లేదు నాకు. ఎందుకంటే తెలంగాణలో 2023లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు కానీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలి బీజేపీ. దాదాపు 10 పైన గెలుచుకోవాల్సిన పార్లమెంట్ స్థానాన్ని చేజేతులరా ఒక 2-3 స్థానాలు కేవలం ఈ అంతర్గత విభేదాల వల్లే పోగొట్టుకుంది బీజేపీ పార్టీ. కమిట్మెంట్ ఉన్న నాయకులు చాలా తక్కువైపోయారు. మనం ఇదివరకు చూస్తే కార్వానికి సంబంధించి నియోజకవర్గంలో అప్పుడంతా కూడా ఈ బద్దం బాలరెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా 3 సార్లు గెలిచారు. అప్పుడు ఆ రోజుల్లో కార్వానికి సంబంధించి నిలబడ్డారైనా ఆ టైంలోనే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఓల్డ్ సిటీలో వీటన్నిటిలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. వీళ్ళందరూ కూడా ఈ బద్దం బాలరెడ్డి లాగా ఇట్లా కమిటెడ్గా పార్టీ కోసం చాలామంది ఉండేవాళ్ళు గతంలో. ప్రస్తుతం అంత కమిట్మెంట్ ఉండి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి, తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అన్న ఆ కమిట్మెంట్ ఉన్న నాయకులు అయితే బాగా కరువయ్యారని చెప్పచ్చు. ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత లాభాల కోసం, స్వలాభాల కోసమే తప్ప కాంగ్రెస్ మీద, బీఆర్ఎస్ మీద పోరాడుతున్న నాయకులు చాలా తక్కువ. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడాల్సిన వీడియో ఇది. ఖచ్చితంగా చెప్పాలి. ఎప్పుడు కూడా ఉత్తర తెలంగాణలో స్ట్రాంగ్ అయిపోయాం, ఉత్తర తెలంగాణ మాదే అంటూ ఉంటారు. కానీ దక్షిణ తెలంగాణలో చెట్టు ఎదిగింది ఉత్తర తెలంగాణలో బీజేపీ అనేది. దక్షిణ తెలంగాణలో ఇప్పటివరకు కూడా విత్తనం నాటుతామన్న ఆలోచన లేదు. ప్రధానమంత్రి మోడీ 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. పార్టీ అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. తెలంగాణలో మాత్రం ఎంతసేపటికి ఉత్తర తెలంగాణలో మాకు బలం ఉంది, ఉత్తర తెలంగాణలో బలం ఉందని చెప్పడమే తప్ప దక్షిణ తెలంగాణలో ఖమ్మం దగ్గర నుంచి తీసుకున్న, మహబూబ్ నగర్ తీసుకున్న, నాగర్ కర్నూలు తీసుకున్న, ఇట్లా ఎక్కడ చూసినా కూడా మనం వెనకబడిపోయింది. ఒకప్పుడు వరంగల్లో 80లు 90ల్లో గట్టిగా ఉన్న బీజేపీ పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా బీజేపీ క్యాడర్ను లాక్కున్నప్పుడు అక్కడ కూడా వరంగల్లో మళ్ళీ బీజేపీ స్ట్రాంగ్ అయింది కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ తెలంగాణలో ఎలా అధికారంలోకి వస్తుందన్నది కామెంట్స్ పెట్టేవాళ్ళే ఆలోచించుకోవాలి ఒకసారి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ ఎలా ఉంది అనేది. 2024 లోక్సభ ఎన్నికల్లో దాదాపు 46 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ లీడ్లో ఉంది. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో డౌన్ అయినా 24 లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ 64 అసెంబ్లీ స్థానాల్లో లీడ్లో ఉంది. 2024 లోక్సభ ఫలితాలు బట్టి బీజేపీ సెకండ్ ప్లేస్, దాదాపు 46 అసెంబ్లీ స్థానాల్లో లీడ్లో ఉంది. అక్కడ కూడా ఒక మ్యాప్ పెడుతున్నా, ఆ మ్యాప్లో పూర్తిగా చూడొచ్చు 46 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లీడ్లోకి వచ్చింది పార్టీ. దాన్ని ఫాలోఅప్ చేసుకోవాలి. పూర్తిగా ఫోకస్ అంతా ఆ 46 అసెంబ్లీ స్థానాల్లో లీడ్లోకి వచ్చిన దాన్ని ఆ లీడ్ నిలబెట్టుకోవాలి. మిగతా నియోజకవర్గాల్లోకి స్ప్రెడ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడో ఆఖరి నిమిషంలో 2028లో ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఎన్నికల ముందు 3-4 నెలలు హడావిడి చేస్తే అక్కడే నిలబడిపోతుంది. 15-20 స్థానాలకే బీజేపీ పరిమితం అవుతుంది. ఆల్రెడీ 2026లోనే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయాలి. ఎంతసేపటికి ఎంపీలందరూ కూడా మోడీ పేరు చెప్పుకునే గెలిచాము, మోడీ వల్లనే గెలిచామని స్టేట్మెంట్స్ ఇవ్వటము, లోకల్గా ఎమ్మెల్యేలందరూ కూడా ఎవరి దారి వాళ్ళనే, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకున్నంత కాలం తెలంగాణలో బీజేపీ రావటం కష్టం. కార్యకర్తలందరూ కష్టపడుతున్నారు. కానీ పైన నాయకులు కోఆర్డినేషన్ లేనప్పుడు, కమ్యూనికేషన్ సరిగ్గా లేనప్పుడు, గ్రౌండ్ ఫీల్డ్లోకి వెళ్ళనప్పుడు, ఇంకా సమయం ఉంది కదా ఎన్నికలప్పుడు, అప్పుడు చూద్దాంలే అనుకున్నప్పుడు, లేదు నా సీట్ నాకు పదిలమే, నేను మళ్ళీ గెలుస్తాను, మిగతా వాళ్ళది నాకెందుకు అనుకొని వాళ్ళు అక్కడే ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి లేదా పార్లమెంట్ నియోజకవర్గానికి పరిమితం అయితే మాత్రం తెలంగాణలో బీజేపీ చాలా సంవత్సరాలు పడుతుంది. బెంగాల్లో మ్యాజిక్ చేసింది, త్రిపురలో మ్యాజిక్ చేసింది, అస్సాంలో చేసింది, మహారాష్ట్రలో చేసింది, ఉత్తరప్రదేశ్లో మళ్ళీ హ్యాట్రిక్ గెలవబోతోంది, గుజరాత్లో 30 సంవత్సరాల పైన రికార్డు బద్దలు కొట్టబోతోంది, గోవాలో ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంది. ఈ రాష్ట్రాల పేర్లు చెప్పుకొని అక్కడ బీజేపీ గెలిచిందని ఇక్కడ తెలంగాణలో బీజేపీ నాయకులు టపాసులు కాల్చుకొని స్వీట్లు పంచుకుంటమే తప్ప తెలంగాణలో మేం గెలిచాము అని ముందుకు రావాలంటే మాత్రం నాయకులందరూ కలిసికట్టుగా వెళ్ళాలి, కార్యకర్తల్ని కలుపుకొని వెళ్ళాలి, కార్యకర్తలకి గైడెన్స్ ఇవ్వాలి, కార్యకర్తలకి రూట్ మ్యాప్ ఇవ్వాలి.
కార్యకర్తలు ఆ రూట్ మ్యాప్లో ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏం చేసింది అన్నది ప్రజల్లోకి వెళ్ళాలి. కేంద్ర పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అనేది ప్రజలకు వివరించాలి. ఇవన్నీ చేస్తే ఏమన్నా 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలిసారిగా తెలంగాణలో గెలవచ్చు. థ్యాంక్ యూ.